హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. నేను పులివెందులు వచ్చాను. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలనే ఆలోచనతో టీడీపీ నాయకత్వం, శ్రేణులు, పార్టీ అధినేత ఉన్నారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పులివెందుల పర్యటన విజయవంతమైన నేపథ్యంలో ఇప్పటికే అభ్యర్థిని కూడా ప్రకటించారు. బీటెక్ రవి, ఎమ్మెల్సీ బీటెక్ రవి ఇక్కడ వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. బీటెక్ రవి ప్రస్తుతం అంతా ఉన్నారు. బీటెక్ రవి ఎజెండా ఏంటి, బీటెక్ రవి ప్లాన్ ఏంటి, బీటెక్ రవి ధైర్యం ఏంటి ఇక్కడ గెలవడానికి సంబంధించి? రవి గారు నమస్తే. నమస్తే. చాలా పెద్ద టాస్క్ తీసుకున్నారు. పార్టీ మీరు తీసుకున్నారంటే పార్టీ ఇచ్చిందేమో మీకు? లేదండి, అంటే పార్టీ యాక్చువల్గా అయితే అంతకుముందు సతీష్ రెడ్డి అన్న గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన వాలంటరీగా రిజైన్ చేసినప్పుడు అప్పుడు విధి లేని పరిస్థితిలో పార్టీ కావచ్చు, నేను కావచ్చు టేకప్ చేయడం జరిగింది. అది పెద్ద టాస్క్ అని కానీ ఏదైనా కూడా మీరు చెప్పినట్లు చాలా మామూలు పెద్ద టాస్క్ కాదు, చాలా వచ్చి పెద్ద టాస్కే. అయినా కూడా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఇక్కడ ఉండే వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరిస్తూ, తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వయంగా కూడా ఆయన చాలా తప్పులు కొన్ని చేసుకున్నాడు, వాటిని కూడా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ప్లస్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళ మనిషిని వాళ్ళు చంపుకొని వాళ్ళు చాలా సెల్ఫ్ డిఫెన్స్ లో పడిపోయినారు. సో వివేకానంద రెడ్డి గారి హత్య కీలకమైన పాత్ర ఉంటుంది 100%. వాళ్ళు అవునన్నా కాదన్నా, ఇది జరిగి 5 ఏళ్ళు అయిందన్నా, ఇంకోటి ఏం జరిగినా కూడా వివేకానంద రెడ్డి హత్య అనేది రాబోయే ఎలక్షన్స్ లో కీలక పాత్రే ఉంటది. ప్లస్ ఇవన్నీ కూడా బేరేజ్ వేసుకొని ఆయన చేసినవి ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చేసుకుంటా ఇప్పటికిప్పుడు నేను పులివెందుల ఎమ్మెల్యే అవుతా, అసెంబ్లీలో అడుగు పెడతా, అది ఇదంటే చూసి మీకు కానీ చూసే వాళ్ళకు కూడా హాస్యాస్పదంగా కూడా ఏదో హెచ్చులు మాట్లాడతాడని అనుకుంటారు. కానీ ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా స్టెప్ బై స్టెప్ నీట్గా పోతా. ఆ రోజు చూడండి, ఇప్పుడు అంతకుముందు మామూలుగా చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ పులివెందుల్లో పెట్టాలని అనుకున్నారు. అంటే లోకేష్ బాబు గారు ఏదైతే కాన్స్టిట్యున్సీలు వదిలేయలేదు ఆ కాన్స్టిట్యున్సీలకు మోర్ ప్రియారిటీ ఇచ్చే విధంగా ప్లాన్ ఉంది మా దాంట్లో. అందులో భాగంగా మీరు ప్రాజెక్టులు కదా, మా పులివెందుల కాన్స్టిట్యున్సీలో సొంత కాన్స్టిట్యున్సీలోనే ఆయన ప్రాజెక్టు టెండర్ పిలిచి ఆపేశాడు. మీరు రండి సార్ అని నేను చెప్తే కొందరు మా పార్టీలోనే కొందరు అంటే మా పార్టీ మీద అభిమానంతోనే పులివెందులో పెడితే అంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నాం, అక్కడ సక్సెస్ కాకపోతే ఆ ప్రభావం జిల్లా మీద అంతా కూడా పడుతుంది అని కూడా, అంటే నాకేం వ్యతిరేకంగా కాదు, టోటల్ గా ఇంపాక్ట్ ఏమన్నా పడి మనకు పార్టీకి ఏమన్నా ప్రమాదం అవుతుందేమో అని చెప్పినా కూడా సార్ కూడా మా మీద నమ్మకంతో మేము సార్ కూడా అసూరెన్స్ ఇచ్చి చేస్తే సక్సెస్ అయింది. పులివెందుల్లో అంత జనం వస్తారని అంటే వాస్తవంగా మేము కూడా ఊహించలే. కాబట్టి ఇట్లాంటి ఆ తర్వాత రామ్ గోపాల్ రెడ్డి ఎలక్షన్, రామ్ గోపాల్ రెడ్డి గారి ఎలక్షన్ కంటే ముందు మనం మీరు ఇక్కడ క్యాండిడేట్ అవగానే చర్చ ఎందుకు వచ్చిందంటే మీరు ఎమ్మెల్సీగా గెలవడం కూడా వివేకానంద రెడ్డి గారి పైన. అసలు అప్పుడు ఓట్లు లేవు, మీరు గెలుస్తారనే చర్చ లేదు. అప్పుడు అక్కడ బ్రేక్ చేశారు, ఈసారి పులివెందులో కూడా బ్రేక్ చేస్తారనేది చర్చ. అవును, అప్పుడు కూడా అంటే మాకు వాళ్ళకు దాదాపు 200 ఓట్లు డిఫరెన్స్ ఉన్నాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చిన గైడెన్స్, అప్పట్లో ఉండే జిల్లా నాయకత్వం, అప్పట్లో సీఎం ఏదేమైనప్పటికీ మనకు మంచి చేస్తే మంచి చేసినారని చెప్పుకోవాల్సిందే. సీఎం రమేష్ గారు కానీ, ఆదినారాయణ రెడ్డి కానీ, ఇప్పుడు మిగతా ఉండే పార్టీ వాళ్ళందరూ బాగా కలిసి పనిచేసుకుని అందరినీ సమన్వయపరుచుకొని సక్సెస్ అయినాం. అదేంటంటే ఫస్ట్ ఇప్పుడు కడప జిల్లాలో వాళ్ళ ఫ్యామిలీ ఓడిపోవడం అనేది అది ఫస్ట్ టైం. అంటే విశాఖపట్నంలో ఓడిపోయింది, జిల్లా వచ్చి దాటి మా కడప జిల్లాలో వైఎస్ ఫ్యామిలీని ఫస్ట్ ఓడిపోవడం అనేది అది ఫస్ట్ టైం. కాబట్టి జనరల్గా కూడా ఒక సెంటిమెంటల్గా కూడా ఫీలింగ్ ఏంటంటే ఈసారి నువ్వైతే ఎందుకు వాళ్ళ ఫ్యామిలీకి కరెక్ట్ ఏమో, నువ్వైతే కొట్టగలవు అనేది ఒకటి కూడా ఉంది. ఏదైనప్పటికీ మనం ఊరికే కూర్చొని ఆ సెంటిమెంటల్గా అప్పుడు గెలిచినాను నేను ఇప్పుడు గెలుస్తానేనో ఇంకోటి అనేది కాదు. ప్రాక్టికల్గా ఇక్కడ ఆలోచిస్తే ఇప్పుడు నాకుండే అడ్వాంటేజెస్ గతంలో ఏ క్యాండిడేట్కి లేవు నాకు తెలిసి. 1 2 3 ఒక బుల్లెట్ పాయింట్స్ చెప్పండి మీ అడ్వాంటేజెస్ అంటే. అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి పులివెందుల్లో మనం ఎందుకు సక్సెస్ కాబోతున్నాము అనే దానికి ఫస్ట్ పాయింట్ ఏంటంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కానీ వివేకానంద రెడ్డి ఎప్పుడు ఇక్కడే ఉండి చూస్తూ, ఆయన కూడా 2 monthsకి ఒకసారి చూస్తూ, ముఖ్యమంత్రి అయినప్పటికి ముందు ఆయనకు ఏమి తేడా లేకుండా ఆయన ఉండేది, ప్రతి ఒక్కరిని కలవడం. నీకు అర్లీ మార్నింగ్ 5కు అక్కడ ఆడియన్స్ పిలిపిస్తే వాళ్ళలో పులివెందుల వాళ్ళు ఉంటే
ఆయన చిన్నప్పటి నుంచి పులివెందులలో ఉన్నాడు కాబట్టి పులివెందులలో సపరేట్గా పిలిచి వాళ్ళకి కావాల్సినది కూడా అంటే పులివెందులలో క్యూలో కాదు మీరు ఈ రూట్లో రావడానికి కూడా స్పెషల్ ట్రీట్మెంట్ స్పెషల్ ఐడెంటిటీ అదొక గర్వము అదొక ఇదిగా అంతా కూడా ఫీల్ అయితే వచ్చారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి టయానికి వచ్చేటప్పటికి పులివెందులకు తాడేపల్లికి కనెక్టివిటీ అనేది పోయింది. ఇతను ఎప్పుడు ఇక్కడ పులివెందుల్లో లేడు. పులివెందుల్లో అతను అంతా కూడా ఒక 20-25 మెంబర్స్ ఐడెంటిఫై చేసి పేరు పెట్టి పిలవగలడు. మిగతా అంతా కూడా కంప్లీట్ గా అవినాష్ రెడ్డి వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నాడు. కాబట్టి ఆ కనెక్టివిటీ పోయింది. ఎప్పుడైనా ఇప్పుడు ఓటరు ఈ మధ్య బాగా గమనించింది ఏంటంటే వాడు ఏదో ఇంకోటో బెనిఫిట్ కావాలని ఇంకోటో కోరుకోవడంలే. వీళ్ళు పోయినప్పుడు వాళ్ళని గుర్తించి గౌరవంగా కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి వానికి మర్యాద చేస్తే చాలనే ఫీలింగ్ లో ఉన్నప్పుడు ఆ మర్యాద అనేది కానీ ఆ యాక్టివిటీ అనేది కానీ అంతా కూడా కొరబడింది. దానివల్ల మేము ఈసారి ఇది అంతకుముందు రాణితో పని ఎప్పుడో గతంలో ఎప్పుడో ఉండింది పార్క్ మాదిరి, దాని పార్క్ చేసి పులివెందులకు దానికి టికెట్ పెట్టి కూడా చేశారు. ఇప్పుడు అందరూ కూడా అది అంటే అంతకుముందు ఫ్రీగా పోయేవాళ్ళు ఇప్పుడు టికెట్ పెట్టుకోవాలి. నువ్వు డెవలప్ చేయి, దాంట్లో మేము అర్థం లేదు. ఆ మున్సిపాలిటీకి టికెట్ పెట్టి దానికి 20 రూపాయలు 30 రూపాయలు ఏమి అది ఎంత నీకు అర్బన్ అంటే మెట్రోపాలిటన్ సిటీ కాదు కదా అనేది కూడా చర్చ ఉంది. ఇప్పుడు రోడ్లు ఇది ఏదో పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవి కనపడుతున్నాయి పులివెందుల రోడ్లు ఒకసారి ప్లాన్ చేస్తే కనిపిస్తుంది. ఇదంతా డెవలప్మెంట్ దీన్ని చూసి జనాలు ఓట్ వేసే పరిస్థితి ఉండదు. అదే నేను ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ లో కూడా చెప్పాను. ఇప్పుడు ఈ అవుట్ రింగ్ రోడ్డుకు దీనికి దాదాపు 100 కోట్లు 150 కోట్లు ఖర్చు పెట్టారు. అవుటర్ రింగ్ రోడ్ దీనికి ఇదంతా అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు వేసినదే అది ఊరికి అట్లా పేమెంట్ కని దానికని దీనికని ఊరికి లైటింగ్ కని చేశారు. మధ్యలో ఇంకొకటి చూస్తే సంవత్సరం కిందట రాజశేఖర రెడ్డి గారు విగ్రహం పెట్టారు. అది ఎంత వెంకటరామరెడ్డి 3 కోట్లతో ఎంతో పెట్టారు. దానికి వాటర్ ఫౌంటైన్ పెట్టారు. పెట్టి 1 year అయింది. ఇప్పుడు కూలగొట్టినారు. అది అక్కడ ఉంది చూద్దాం. అంటే ఇప్పుడు మళ్ళీ దానికి ఒక 5-6 కోట్లు పెట్టడం తర్వాత మళ్ళీ చేయడం. అదే ఎందుకు ఇప్పుడు సంవత్సరం కిందటనే 3-4 కోట్లు పెట్టి కట్టినావు, ఇప్పుడు ఆ తర్వాత కూలగొడతావు. ఇట్లా వీటికంతా దీనికంతా కూడా 100-150 కోట్లు ఖర్చు పెట్టినారు. డివైడర్స్ ఇవన్నీ మళ్ళీ కొత్తగా ఇదంతా. మేము అనేది ఏంటంటే డెవలప్మెంట్ అంటే అవుట్ రింగ్ రోడ్డును ఊరికే షో పుటప్ చేయడం కాదు. ఇక్కడ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతో ఆశతో పులివెందుల యువత అంతా కూడా మీకు ఓట్లేసి గెలిపించడం జరిగింది. ఒక్క ఇండస్ట్రీ అన్నా నువ్వు ఏమన్నా కొత్తగా తీసుకొచ్చినావా పులివెందులకు? ఈవెన్ ఒక్క కొత్త ఉద్యోగం వచ్చేట్టుగా కూడా చేయలేదు. అంతకుముందు వచ్చేసి రాజశేఖర రెడ్డి గారు ఏదేమైనప్పటికీ పులివెందుల నుంచి కదిరి పోవాలంటే పెద్ద ఘాట్ సెక్షన్ ఉన్నది. ఆ ఘాట్ సెక్షన్ లేకుండా ఒక రోడ్ వేసి ఒక 10 kilometers డిస్టెన్స్ తగ్గింది. ఘాట్ సెక్షన్ కూడా తప్పింది. కాబట్టి ఇప్పుడు సిమెంట్ లారీస్ సిమెంట్ ఫ్యాక్టరీస్ బెంగళూరు పోవాలంటే కూడా ఈ రూట్ లో పోతున్నాయి. తర్వాత ఇంకోటి మాకు అనంతపూర్ పోవాలంటే కూడా అప్పుడు తాడిపత్రి వెళ్ళి కదిరిలో పోతున్నాయి. తర్వాత ఇప్పుడు ముదిగుబ్బ మీద ఒక రోడ్డు కొత్తగా కన్స్ట్రక్షన్ చేశాడు అప్పట్లోనే. అట్లా ఆయన చిన్నప్పటి నుంచి ఆయన పులివెందులో ఉన్నాడు కాబట్టి పులివెందుల ప్రాంతానికి ఏది చేస్తే మంచి జరుగుతుంది అనేది ఒకటి ఆయన చేసి చూపించాడు. అలాంటి ఒక్కటి ఏదో జగన్మోహన్ రెడ్డి చేసినాడని చెప్పమనండి. ఎందుకంటే ఆయనకు పులివెందుల మీద ఐడియా లేదు. పులివెందుల ఎలక్షన్ ఇన్ఛార్జ్ గా ఎలక్షన్ ఏజెంట్ గా ఇక్కడ తిరిగేవాళ్ళు అని చెప్పి ఏం లేదు. అసలు అక్కడ ఏమి తిరగలేదు. ఎప్పుడో ఒకసారి బద్వేల్లో ఏమో పని చేసినాడు. ఒకవేళ తిరిగినాడే అనుకుందామండి. తిరిగినా కూడా పులివెందుల మీద అవగాహన ఉన్నా కూడా పులివెందులకు ఏమి చేయలేదంటే అది బాధ్యత వాళ్ళ నాన్నగారు చేసింది ఆయనకు రాదంటారా? అంటే వచ్చింది వాళ్ళ ఆయనకు చేసి వాళ్ళ ఆయన లేకుంటే ఇతనేముంది, వాళ్ళ ఫాదర్ అనే అతను లేకపోతే ఇతను జీరో. కాబట్టి నేను అనేది ఇప్పుడు జనరేషన్ ఎట్లుందంటే నరసింహారావు గారు ఎన్టీ రామారావును కూడా ఇప్పుడు పిల్లలు మర్చిపోయే పరిస్థితి, రాజశేఖర రెడ్డిని మర్చిపోయే పాలిటిక్స్ లో ఉంది. ఇప్పుడు కొత్తగా ఓటెక్కేవానికి రాజశేఖర రెడ్డి అంటే ఎవరో తెలియకపోవచ్చు, నందమూరి తారక రామారావు కూడా తెలియకపోవచ్చు. ఏదైనా యూట్యూబ్ లో చూసి వాడు నాలెడ్జ్ పెంచుకోవాల్సిందే. అట్లాంటి సరే ఒకసారి నీకు ముఖ్యమంత్రి 70,000తో గెలిపించారు, మళ్ళీ 90,000తో గెలిపించారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నావు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నువ్వు పులివెందులకు అందుబాటులో లేవు. ప్లస్ వచ్చేసి అవన్నీ పక్కన పెడితే తర్వాత ఇంట్లో మనిషిని చంపుకునే దాంట్లో సో డెవలప్మెంట్ పులివెందులను చేయలేదు అనేది ఒకటి, వివేకానంద రెడ్డి గారి హత్య ఒకటి, ఇవి రెండు జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కాబోతుంది. ఇవి రెండు ప్లస్ నీకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం, చంద్రబాబు నాయుడు గారిని జగన్ ను కంపేర్ చేసుకోవడంలే పులివెందుల ప్రజలు. ఎవరిని కంపేర్ చేస్తారు? రాజశేఖర రెడ్డిని జగన్ ను కంపేర్ చేసుకుంటారు. వాళ్ళ నాన్నలాగా చేయలేదు కాబట్టి రాజశేఖర రెడ్డిని జగన్ తో పోల్చుకుంటారు. గతంలో ఎట్లుంది ఇప్పుడు ఎట్లుందని. చంద్రబాబు నాయుడు జగన్ తో పోల్చుకోవడంలే,
రాజశేఖర రెడ్డిని జగన్తో పోల్చుకుంటారు కాబట్టి అది చాలా మైనస్ గా ఉంది ఇప్పుడు అందరికీ కూడా. అది ఏంటంటే మీరు హత్య గురించి చెప్తున్నప్పుడు, వివేకానంద రెడ్డి గారి హత్య గురించి చెప్తున్నప్పుడు ఫస్ట్ మీ పైన అలిగేషన్స్ వచ్చాయి. అవును, ఇదేనా ఇది ఇప్పుడు పడగొట్టింది రాజశేఖర రెడ్డి. ఒకసారి ఇక్కడ కెమెరా చూడొచ్చు. ఇప్పుడు ఇది ఎంత ఖర్చు పెట్టారు దీనికి? కరెక్ట్ గా సంవత్సరం కిందట దాదాపు 3 కోట్లు ఖర్చు పెట్టి ఫౌంటైన్, వాటర్ ఫౌంటైన్ అంతా వేసి ఇంత చేశారు. ఇప్పుడు దీన్ని పడగొట్టారు. రీజన్ చెప్పారు, ఎందుకు పడగొట్టాము ఏమో చెప్పారు. మళ్ళీ దానికి ఒక 4-5 కోట్లు పెడతారు. మళ్ళీ ఇక్కడ రాజశేఖర రెడ్డి విగ్రహమే పెడతారు. ఇప్పుడు దాన్ని కొత్తగా ఏమైనా చేస్తున్నారు? ఏం చేస్తారు? అదే మాకు అర్థం కాని ఏంటంటే, అర్థం కాని విషయం అదే. ఇట్లా ప్రభుత్వ ధనాన్ని కేవలం రాజశేఖర రెడ్డి విగ్రహాల కోసం 70 కోట్లు ఖర్చు పెట్టారు. 70 crores పులివెందుల్లో. ఏ చుట్టూ చూసినా కూడా రాజశేఖర రెడ్డి విగ్రహాలే. ప్రభుత్వ సొమ్ము. అది ఇప్పుడు రాజశేఖర రెడ్డి అంటే చాలా మంది పార్టీలుగా పెట్టుకున్నారు. ఓకే, దాని కాదన్న దాన్ని ప్రభుత్వ సొమ్మును పెట్టి ఈ రకంగా ఇది చేసి దీన్ని డెవలప్మెంట్ గా చూపిస్తున్నారు. అది బాధ. పులివెందుల్లో అనేక సమస్యలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నిటిని పక్కన పెట్టి ఎప్పుడు ఇంకోటి ఏంటంటేనా, జగన్ రెడ్డి ప్రోగ్రామ్ కూడా అందరికీ తెలిసిపోయింది పులివెందుల్లో. రాజశేఖర రెడ్డి జయంతి, రాజశేఖర రెడ్డి వర్ధంతి, తర్వాత క్రిస్మస్, ఆ మూడింటికి వస్తాడు. 3 సార్లు వస్తాడు. ఆ మూడిట్లో వచ్చినప్పుడు కూడా పరదాలు కట్టుకొని వస్తాడు. ఇక్కడ కూడా పులివెందులు కావాలంటే మీరు పాత క్లిప్పింగ్స్ అవి చూడండి. పరదాలు కట్టుకొని వస్తాడు. జగన్ రెడ్డితో మాట్లాడాలా ఎవరంటే వాళ్ళు కొంచెం మండలాల నుంచి లిస్టు తయారు చేస్తారు. దాని లిస్టును అవినాష్ రెడ్డి పెడితే అవినాష్ రెడ్డి మళ్ళీ దాన్ని స్క్రూటినీ చేసి అవినాష్ రెడ్డి ఎవరు కలుస్తారో వాళ్ళనే పెడతాడు. ప్లస్ అవినాష్ రెడ్డి వాళ్ళ పార్టీ ఎంపీ, వాళ్ళ పార్టీ నాయకుడు కదా. అదే అంటే నేను అనేది, అవినాష్ రెడ్డి పూర్తిగా ఇక్కడ సిస్టమ్ అంతా కూడా అవినాష్ రెడ్డి కంట్రోల్లోకి వెళ్ళిపోయిందని చెప్పడమే. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన రాజకీయం. జగన్మోహన్ రెడ్డికి ఒక మనిషి లేడండి, నేను చెప్తాను. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి వర్గం కానీ, జగన్మోహన్ రెడ్డికి మనిషి కానీ అంతా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. అవినాష్ రెడ్డి కదా. ఓకే, అవినాష్ రెడ్డి ఈ రకంగా ఇప్పుడు వివేకానంద రెడ్డి ఇష్యూలో కావచ్చు, ఆ తర్వాత సుప్రీంకోర్టులో బెయిల్ ఉంది, దాని లోపలికి పోతే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అనేది మా పోతారంటారా జైలుకి? అంటే పోయేదానికి మీరు నాతో చాలా సందర్భాల్లో చెప్తుంటారు. నేను హైదరాబాద్లో మనం కలిసినప్పుడు కూడా చాలాసార్లు, హత్య ఎవరు చేశారంటే మీకు ఎందుకన్నా పులివెందుల పోలంగల్ దగ్గరికి వచ్చి ఎవరిని అడిగినా చెప్తారని. ఇప్పుడు దిగి అడుగుదాం, ఎవరైనా చెప్తారా? ఇప్పుడు దిగి మీరు ఈ డ్రెస్ చేసుకుని కెమెరా పెడితే చెప్పరు. మీరు సాధారణ పౌరునిగా ఊరికి సాయంత్రం టీ తాగుతా ఏం జరిగిందంటే చెప్తారు మీకు. ఇప్పుడు మీరు కెమెరా పెట్టుకుని ఇట్లా ఇదంతా పెట్టుకుని మనం ఉంటే పక్కన మాకెందుకండి ఇది అని చెప్తారు. భయపడతారు కానీ మామూలుగా అయితే 100%. ఇప్పుడు మీరు మామూలుగా అంతకుముందు అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్పతిలో మనకి ఆన్సర్ తెలియకపోతే నీకు ఆడియన్స్ పోల్ అడుగుతారు. 99% తెలిసి ఆడియన్స్ సక్సెస్ చెప్తారు. అట్లనే మర్డర్ జరిగిన 2వ రోజు నుంచి పులివెందుల ఆడియన్స్ వాళ్ళే అన్నారు. లాస్ట్ కు సిబిఐ దాంట్లో కూడా వాళ్ళే వచ్చేసినారు. అంటే ఆడియన్స్ గెస్సింగ్, ఎవరికి ఇది అవసరము, ఎవరికి ఇది చేసిండే దానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా ఆ రోజే చెప్పినారు. లాస్ట్కి అదే నిజమైంది. ఇప్పుడు సో మీ పైన వచ్చిన ఆరోపణలు జనాలు నమ్మట్లేదు అనుకోవాలా? అసలు అది వేస్ట్. మేము అది మాకేం, ఆయన చాలా మాతో బాగా ఉండేవాడు. ఒక ఎలక్షన్ తప్పితే ఎయిర్పోర్ట్స్ లో మాన కనపడేవాడు, మాట్లాడేవాడు. అసలు ఆయనకు అది లేనే లేదు. అయినా మాకు ఏం అవసరం? ఆయనకు ఇంకోటి అయితే ఏమి, మాకు ఆయన చంపించాల్సిన అవసరము నీకు తెలుగుదేశం పార్టీకి చుట్టడం అంటే అది చుట్టినారు సరేనా. మేము అప్పుడు మాకు రాజకీయ నష్టం జరిగింది 100%. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారు నష్టం చేసిందా పార్టీగా? 100% చేసింది, దాంట్లో డౌటే లేదు. అయినా మా మీద అభియోగం మోపినారు. ఓకే, మోపి తర్వాత ఏమన్నారన్నా, వాళ్ళ కూతురు సునీత రాజశేఖరే చేపించారని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు మాట్లాడాల్సిన పరిస్థితి అంటే ఇంకా ఏమని వాళ్ళకు పరాకాష్ట అది పోయింది. నిజంగా అంటే నేను మామూలుగా ఇలా మాట్లాడకూడదు కానీ నిజంగానే సునీతనే మర్డర్ చేయాలని కూడా, సునీత చంపాలని కూడా ఆయన ఇంటికి వస్తాడు. ఆమె డాక్టర్, ఏదో ఒకటి చేసినా కూడా హార్ట్ అటాక్ వచ్చి తెలియదు కానీ రాజశేఖరే చేశారని కూడా చెప్పారు అన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు. సునీత రాజశేఖర్ గారు కూడా చేశారని కూడా చెప్పారు. ఆ అభియోగం అయితే అది అప్పుడు ఎవరు లేదు అన్న. సిబిఐకి వచ్చిన తర్వాత ఈవెన్ మమ్మల్ని స్టేట్మెంట్ తీసుకొని కూడా పిలవలే. అంటే స్టార్టింగ్ లో సిట్ వాళ్ళు పిలిచినట్టు, సిట్ 1, 2 పిలిచారు కానీ అది సిట్ అంటే స్టేట్ గవర్నమెంట్. జగన్మోహన్ రెడ్డి కింద పనిచేస్తుంది కాబట్టి పిలిచినారు. ఎప్పుడు మేము సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళిన తర్వాత
మాది ఏ పాత్ర 0% అనే మమ్మల్ని ఇంతవరకు దానికి ఎవరికి స్టేట్మెంట్ రికార్డ్ చేయని కూడా పిలవలేదు. అంటే దాంట్లో వాళ్ళ క్లారిటీ ఉంది అన్న. ఇంకా భవిష్యత్తులో చాలా ఇంకా విషయాలు కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు డైరీ వేయమన్నారు. కేసు డైరీలో ఇంతవరకు భారతదేశంలో ఇంకా ఈ వ్యవస్థలు అంత ఎంతో బతికుండాయంటే ఆ కేసు డైరీ అనే దాన్ని ఎవడు కూడా మార్చలేడు. అంతే చేస్తే ఇంకా అయిపోయా. ఆ కేసు డైరీని వాళ్ళు సబ్మిట్ చేయమని అడిగినారు. ఆ కేసు డైరీలో నాకు తెలిసి మా భారతమ్మ గారి జగన్ పేర్లు కూడా ఉన్నాయని మాకు తెలిసి, భారతి గారి పేరు కూడా, భారతి గారి జగన్ పేర్లు ఆ కేసు తెలుసా వాళ్ళు మానిటరింగ్ చేసినారనే. జరిగిన తర్వాత మానిటరింగ్ ముందు జరగడానికి ముందు హత్యకు ముందు చాలా పెద్ద కామెంట్ చేస్తున్నారు. లేదు, హత్యకు ముందు ఇప్పుడు ఇట్లా స్ట్రైట్ బామ్మ ఇది రాజశేఖర రెడ్డి పాత ఇల్లు ఉన్నాయి. ఇది ఈ సందులో ఇక్కడే ఉండింది. వాళ్ళు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయినంత వరకు ఇక్కడే ఉన్నాం. ఇక్కడ పక్కన. ఆ తర్వాత చాలా ఇరుగ్గా ఉంది రోడ్లు టౌన్ లో. ఆ తర్వాత ఇదంతా కూడా పులివెందుల మెయిన్ బజార్న ఇదంతా కూడా వైశ్యాస్ ఉంటారు ఇక్కడంతా. ఇది మెయిన్ సెంటర్. ఇది పులివెందులకు. అవినాష్ రెడ్డి గారి ఫోను ఆ రోజు అంతా కూడా ఆన్ లోనే ఉండింది. వాట్సాప్ చాటింగ్స్, వాట్సాప్ కాల్స్ ఉన్నాయనేది సిబిఐ వాళ్ళు ఇచ్చినది. ఆ రోజు అవినాష్ రెడ్డిది అక్కడి నుంచి కూడా గైడెన్స్ చేసినారు. ఇట్లా అని కూడా అంటే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళిద్దరిలో మానిటరింగ్ చేసినారు ఒకరిని. కాదు, ఒకవేళ మీరు అన్నట్టుగా సునీతారెడ్డి గారు ఏమైనా చేయాలనుకుంటే తన డాక్టర్ ఏమైనా చేస్తుండొచ్చు. ఈవెన్ సేక్ ఆఫ్ డిస్కషన్ మీరు చెప్పింది నిజం అనుకుంటే వాళ్ళు చేయాలనుకుంటే కూడా అలా చేయొచ్చు కదా. అంత కర్కశంగా కొట్టి అన్ని గాయాలు చేసి హింసించి మనిషిని చంపే అంత కోపం ఎందుకు ఉంటుంది? వాళ్ళు ఒక పార్టీని నీకు అరేంజ్మెంట్ చేసుకున్నారు. ఒక 3-4 మెంబర్స్ను వాళ్ళకి కావాల్సిన డబ్బు ఇచ్చినారు. ఆ డబ్బు కూడా సిబిఐలు సీజ్ చేశారు. ఇప్పుడు నువ్వు ఒక పనికి కేటాయించి ఒకరిని పంపించినప్పుడు ఆ ఫీల్డ్లో అక్కడ ఏమి ఇది జరిగి ఏం జరుగుతుందో అంత కంట్రోలింగ్ నీకు ఉండదు కదన్నా. ఈ పని నువ్వు ఈ రకంగా చేయమని చెప్పి పంపించారు. పంపించినప్పుడు ఆల్రెడీ ఇంకోటి ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది అనే దానికి కూడా నేను ఒప్పుకోను. ఎందుకంటే ఆల్రెడీ గొడ్డలు కొనుక్కొని పోయినారు కదా. అవును, కదిరిలో గొడ్డలు కొనుక్కొని పోయినారంటే ఏమైనా గొడ్డలతో హత్య చేయాలనే కదా. అంటే వాళ్ళు ఆ రకంగానే చేయమని చెప్పినట్టున్నారు. ఇట్లానే కాదు, ఎటువంటి పరిస్థితుల్లో అది ఫినిష్ కావాలా. మీరు అటు ఇటు చేస్తే ఇది కాదు. ఆ రకంగానే వాళ్ళకు ఆ రోజు వాట్సాప్ చాటింగ్స్, వాట్సాప్ కాల్స్ కూడా వాళ్ళతోనే మాట్లాడినారు. ఆమె మానిటరింగ్ చేసిందని కూడా నీకు నెక్స్ట్ రాబోతుందని కూడా మేము అనుకుంటున్నాం. పూలంగల సర్కిల్ నా ఇది. మాకు ఎట్లా తెలుస్తానా అంటేనా, ఇప్పుడు నేను వేరే వాళ్ళకి తెలియదంటే సరే, నేను దాంట్లో ఆరోపణలు ఎదుర్కొంటాను కాబట్టి నాకు కొంత ఇన్ఫర్మేషన్ నాకు ఇది అవసరం కదా తెలుసుకోవడం అవసరం. ఏం జరిగిందో లేకపోతే నేను రిక్కపోతాను అనే దాంట్లో దీంట్లో అట్లా ఇట్లాగా నాకు నేను మీరు కూడా ఇప్పుడు మీరు అడిగిన పాయింట్ ఏంటంటే కరెక్టే. ఎందుకంటే నేను మీడియాలో కొన్ని చెప్పినవి కూడా వారం 10 రోజుల తర్వాత కూడా జరిగాయి. అవును, అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్తా అన్నాడు అని ఆమెతో చెప్పింది అనేది ఫస్ట్ నేనే రిలీజ్ చేసిన. అది తర్వాత ఆమె అఫిడవిట్ లోనే ఇచ్చింది సునీతమ్మ గారు. తర్వాత షర్మిల గారు ఈ రకంగా కామెంట్ చేశారు దీని మీద అని కూడా చెప్పినది కూడా మళ్ళీ వారం 10 రోజుల తర్వాత వచ్చింది. ఎందుకంటే నేను దాంట్లో ఆరోపణలు ఎదుర్కొంటాను కాబట్టి నాకు అవేర్నెస్ కోసం, నా జాగ్రత్త కోసం నేను తెలుసుకోవడంలో ఇవన్నీ. ఒకటి ఇప్పుడు మీరు గతంలో పనిచేసిన ఆర్కే గారు కూడా అజయ్ కల్లాంది ఫస్ట్ ఆయన రిలీజ్ చేసినాడు. ఈ రోజు ఆయన అజయ్ కల్లాం అది తప్పని ఓపని మళ్ళీ సిబిఐలో ఆడియో రికార్డింగ్ కూడా చేసి ఇరుక్కపోయి అట్లా ఎవరికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఏదో వస్తూ ఉంటుంది. ఆ రకంగా సరే.
వాస్తవంగా ఆయన వచ్చేసి తాడేపల్లిలో కూర్చొని ఏదో ఇక్కడ అది ఇది అని అనుకోవడం కాదు. ఒకసారి పులివెందులలో ఇట్లా సందుల్లోకి వచ్చి వీధుల్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి తిరగమను. అతని వ్యతిరేకత, అతని మీద ఏ రకమైన ఫీలింగ్ ఉందో కూడా అర్థమైంది. అతనికి ఇంటెలిజెన్స్ లేదా, అతనికి సొంత ఇంటెలిజెన్స్ ఎవరున్నా అతనికి సలహాదారులుగా అందరినీ పెట్టుకున్నాడు. ఆయన సలహాదారులు అంటే ఏమని అర్థం అంటే సలహా ఇవ్వకుండా ఉన్నారు. సలహా ఇచ్చిన మరుక్షణం వాళ్ళ ఉద్యోగం అవుతుంది. అందుకే సలహాలు ఇవ్వకుండా కూర్చుంటారు. సలహాలు ఇవ్వకుండా ఉండేదానికి సలహాదారు ఉద్యోగం పెట్టుకున్నాడు. సలహా సజ్జలు కానీ ఇంకోరు కానీ సలహా ఇచ్చిన మరుక్షణం వాళ్ళ జాబ్ అవుతారు. మీరు మీ ఒపీనియన్ ప్రకారం పులివెందుల పోలంగల సాక్షిగా మీరు బిలీవ్ చేస్తున్నారు ఈ హత్య వెనక వాళ్ళు ఉన్నారు? 100% పెద్ద ఆయన డైరెక్ట్గా పెద్ద ఆయన వాళ్ళిద్దరిలో ఒకరికి తెలుసు అనే విషయం మాకు అందరూ అనుకుంటున్నారు. వాళ్ళ సపోర్ట్ లేదు, వీళ్ళకి అంత ధైర్యం లేదు, వీళ్ళు చేయలేదు. సపోర్ట్ వేరు, తెలిసి చేయడం వేరు. సపోర్ట్ అంటే తెలిసి చేయడమే. సపోర్ట్ మీన్స్ జరిగిన తర్వాత మేము చేసినా మమ్మల్ని కాపాడానంటే అప్పుడు మాకు తెలియకుండా మీరు ఇంత పని చేస్తారని రివర్స్ కావచ్చు కదా. కాబట్టి జరిగేటప్పుడే విషయమే మేము ఇట్లా ముందే తెలుసు వాళ్ళకి తెలియజేస్తానని వాళ్ళ అనుమతితో. వాళ్ళ అంటే ఇద్దరు అంటే నాకు తెలియదు, వాళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికైతే తెలుసు అనేది నాకు. రైట్, పులివెందుల పోలంగళ్ళ సర్కిల్ దగ్గర దిగాం. మనం కూల్ డ్రింక్ తాగాం, మాట్లాడాం. బీటెక్ రవి గారికి అజ్ఞాత ఓటర్లు చాలా మంది ఉన్నారు. కొంతమంది అజ్ఞాత ఓటర్లు వచ్చి మీకు ఓటేస్తాం, గెలిపిస్తాం అని చెప్పడం కూడా చూస్తున్నాం. ఎలా అనిపించింది రవి గారు? అసలు ఎవరు తెలియదు అంటే నాకు వాస్తవంగా కూడా అంటే ఇది ఇట్లా మనం ఇక్కడికి వస్తామని వాస్తవంగా మనకే తెలియదు. మనం కార్యక్రమాలు తెలియదు. అతను వచ్చి నాకు ఇట్లా అన్యాయం జరిగింది, నిన్ను మా జెండా మన మీద అంటే ఇక్కడ బాగా ఫేమస్, ముస్లిమ్స్ అంతా ఉంటారు. అక్కడికి నిన్ను తీసుకెళ్ళి ఘనంగా ఊరేగింపుగా చేసి ఈసారి నేను పార్టీలో చేరి నీకు ఎలక్షన్ చేస్తానని చెప్తా అంటే ఒక రకంగా నాకే ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఏంది అంటే నాకు ఇంతవరకు ఎవరో తెలియదు, నేను మాట్లాడుకునే వాళ్ళు కాదు, ఇంకోరు కాదు, అసలు మా పార్టీ వాళ్ళు కూడా ఇతను పార్టీలోకి వస్తాడనే సమాచారం కూడా నాకు లేదు. కానీ వాళ్ళు మీ ముందరనే ఇప్పుడు ఈరోజు ఇట్లా నేననేది ఇక్కడ అంతా చుట్టుపక్కల పల్లెల్లో ఉండేవాళ్ళు ఎంప్లాయీస్ అంతా ఇక్కడ ఎక్కువ భాగం సెటిల్ అయ్యి ఉంటారు. నీకు ఆ ఎంప్లాయీస్ మాకు అసలు కొన్ని అయితే చాలా రిక్వెస్ట్ ఏం చేసుకుంటారంటే మీరు ఏదో రకంగా పులివెందులలో పోలింగ్ జరిపించుకో, ఓటేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. పోలింగ్ జరిగేది కదా ఇప్పుడు ఇంతవరకు, అంతకుముందు బూత్ క్యాప్చర్, సైక్లింగ్ ఇవన్నీ గతంలో జరుగుతూ వచ్చినాయి. ఇప్పుడు నువ్వు ఉండవు కాబట్టి అంటే నేను ఎక్స్ట్రా చెప్పడం కాదు, కానీ నువ్వు పోలింగ్ జరుపుకుంటావు అనేది మాకు ఉంది కాబట్టి మేము కూడా ధైర్యంగా ఓటేసేదానికి రెడీగా ఉన్నాం. నువ్వు కూడా మాకు ఆ పరిస్థితులు అవకాశం కలిపి ఓసారి అది కూడా చూస్తాము. 78 నుంచి ఇలాది. ఇప్పుడు ఇంకోటినా ప్రజలు కూడా ఏం ఆలోచిస్తారంటే ఇది బాగా గుర్తుపెట్టుకున్నా, ఓట్లు మాయి, లక్షల కోట్లు మీ. ఓకే, పులివెందుల ప్రజలు ఓట్లు మావి కానీ లక్షల కోట్లు మీ. ఎవరు ఎట్లా వస్తుంది ఇదంతా? మేము ఓటేసి గెలిపించినప్పుడు వస్తుంది. అట్లప్పుడు మమ్మల్ని ఎట్లా చూసుకోవాలి నువ్వు? కనీసం మమ్మల్ని ఒక పురుగుల మాదిరి అపాయింట్మెంట్, నీతో మాట్లాడేదానికి అపాయింట్మెంట్ ఇచ్చేదానికి కూడా నీకు అంత ఇదిగా ఉన్నావా నువ్వు? అంటే మేము అంటే మా ఓట్లతో నువ్వు అంత గొప్పవని వెయ్యి, నువ్వు మాకు అపాయింట్మెంట్ ఇచ్చేదానికి, మాతో మాట్లాడేదానికి కూడా మేము అవినాష్ రెడ్డి పర్మిషన్ తీసుకొని దాంట్లో స్క్రూటినీ చేసి అక్కడ తీసిపోయి పెడతావా? అంటే మాకు ఇప్పుడు కొందరిని గతంలో రాజారెడ్డి ఫ్యామిలీకి వాళ్ళకి విధేయులుగా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారనా, వాళ్ళకు జగన్ రెడ్డి ఎవరో తెలియదు, వాళ్ళకి ఈయన ఎవరో తెలియదు, ఈయన పైన వాళ్ళకి పరిస్థితి లేదు. అట్లాంటి వాళ్ళంతా ఒకసారి బుద్ధి చెప్పాలి.
నువ్వు సిస్టమేటిక్గా నీ ప్రాసెస్లో నువ్వు ఎలక్షన్ జరిపించుకో, మేము ఓటు వేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చాలా ఇదిగా చెప్తారు. ఇవన్నీ కూడా మేము అది బేరీజ్ వేసుకుంటే ఎందుకు ఈసారి ఇప్పుడు ప్రజల్లో ఒకసారి మార్పు అనేది వస్తే మా పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కన్నా ఇతను గొప్ప వ్యక్తి కాదు. అంతే కదా. రామారావు గారు ఓడిపోయి ఇందిరాగాంధీ గారు అదే మరి ఫస్ట్ మా నుంచి వస్తాం. ఇందిరాగాంధీకి రాజనారాయణ చేతిలో ఓడిపోవడం, చిత్తరంజన్ దాస్ చేతిలో ఈయన ఓడి, అట్లా అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి అది మనము ఇప్పటి నుంచే మేమేదో ఇడుస్తాం పొడుస్తాం అట్లా చేస్తాం డూమ్ రా మీరు చంద్రబాబు నాయుడు మీటింగ్ సక్సెస్ అయింది మేము గెలుస్తామని మేము గొప్పలకు పోకుండా ఎక్కడ మేము వీక్గా ఉన్నాము, ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నాము, వీక్గా ఉన్న చోట మన స్టెప్స్ ఏం చేయాలని మేము చాప కింద నీరులో స్టెప్ బై స్టెప్ వేసుకుంటా పోతే ఫలితం దానంతా అదే వస్తుంది అనేది మా ఫీలింగ్తో. అందులో ఇంకోటినా మేము ఇంతమందిని పార్టీలో కూడా చేర్చుకున్నాం. తర్వాత ఒక్కరన్నా తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడికి ఎవరన్నా పోయినారు? అదే నేను అడగబోతున్నా. గతంలో మీరు ఇప్పుడు వైఎస్ కుటుంబం అంటేనే ఫ్యాక్షన్, భయపెడతారు, దౌర్జన్యం ఇవన్నీ చెప్తుంటారు కదా. ఏది పవర్లో లేని టైంలో కూడా ఇక్కడ వాళ్ళ పార్టీ నుంచి బయటకు రావడానికి భయపడేవాళ్ళు. ఇప్పుడు పవర్లో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి మంచోడు, జగన్మోహన్ రెడ్డి అంతకంటే ఇంకా దౌర్జన్యాలు చేస్తున్నారు మీరు అనుకుంటున్న టైంలో మేము పవర్ లో ఇప్పుడు బయటకు వచ్చాం సార్. రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము బయటకు వచ్చినాం. ఓకే, 6-7 మంది మంచి లీడర్లు బయటకు వచ్చినాం. ఓకే, టౌన్ నుంచి. సో ఇప్పుడు బయటికి రావడానికి భయం లేకుండా ఎలా వస్తున్నారు వాళ్ళకి? జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకు భయం లేకుండా పోతుంది? అదొకటినా ఇప్పుడు 4.5 years నుంచి చూస్తా, అంతకుముందు నుంచి మేము అడుగుతా ఉంటే ఇంకా మాకు వాళ్ళది ప్రభుత్వం ఉంది, మేము ఏదన్నా ఉంటే మమ్మల్ని ఇబ్బంది పెడతారేమో అని ఇంతవరకు వెయిట్ చేశాను. వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంది ఇది. 2.5 years నుంచి వాళ్ళకి అర్థమైపోయింది ఇతని వ్యవహార శైలి, ఇతను నమ్ముకుంటే వేస్ట్, అది మనం ఒకసారి ఇతనికి ఆపోజిట్ చేయాల్సిందే, ఎదురు తిరగాల్సిందే అని. కానీ ఆ టైం వచ్చి ఇబ్బంది పెడతారేమో అని కొంతమంది ఉన్నారు. ఇంకా ఇప్పుడు 4.5 years అయింది, ఇంక ఎలక్షన్ వాతావరణం వచ్చింది కాబట్టి అందరూ ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఒక 1/2 hour లో పోదాం. పులివెందుల నుంచి యూత్ 50 members ఇప్పుడు దీక్షా శిబిరం దగ్గర పార్టీలో చేరుతున్నారు. ఎందుకురా మేము చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడు, ఇలాంటి వద్దులే ఆయన రిలీజ్ అయినాక పెట్టుకుందామంటే చంద్రబాబు నాయుడిని 72 ఏళ్ల వయసులో తన వ్యక్తిగత కక్ష కోసం ఈరోజు నిర్దాక్షిణ్యంగా జైలుకు పంపించాడు కాబట్టి మేము ఆ పార్టీలో ఒక్క క్షణం కూడా ఉండదలుచుకోలేదు. మీరు లేట్ చేయొద్దండి, మేము పార్టీలో స్వచ్ఛందంగా చేరుతాము. అందులో మేమంతా కూడా యూత్, మాకు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ ప్రాంతానికి ఇండస్ట్రీ వచ్చి మాకు ఉద్యోగాలు వస్తాయని ఆయనకు ఓటు వేసినాం. ఒక్క ఇండస్ట్రీ రాలే కాబట్టి ఆ పార్టీలో ఒక్క క్షణం కూడా మేము ఉండమని ఇప్పుడు మీ ముందరనే ఒక 50 మంది పార్టీలో చేరుతున్నారు పులివెందుల టౌన్ వాళ్ళు ఈ రోజు. సో వాళ్ళకి ధైర్యం అంటే 4.5 ఏళ్ళు అయింది, గవర్నమెంట్ రాదు, ఇంకా గవర్నమెంట్ రాదు. ఇప్పుడు ఏదన్నా మామూలుగా అయితే పోలీసులు ఉపయోగించి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అది సారాయి బాటిల్ పెట్టి సారాయి అమ్ముతాడు, గంజాయి పెట్టి అమ్ముతాడు, ఇవన్నీ వాళ్ళను చేస్తారనే భయంలోంచి ఇప్పుడు బయటకు వచ్చారు. ఇంకా ఇప్పుడు రాత్రి కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళ ఇంటి చుట్టూ పోయి తిరిగినారు. అయితే ఇప్పుడు దౌర్జన్యం కాకుండా ప్రాధాయపడినారు, మీరు వెళ్ళొద్దు, మీకు కావాల్సినట్టు చేస్తామని. అయినా కూడా మేము కమిట్ అయిపోయినాము, మాకు మీ పంచాయతీ వద్దని చెప్పి ఈ రోజు మీరే చూస్తారు ఒక 50 మంది కూడా పార్టీలో చేరుతున్నారు. మీకు భయం లేదా రవి గారు? ఇప్పుడు భయం అంటే అన్న, నేను మీ ఆర్కే గారి ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నన్ను ఎలిమినేట్ చేయాలనుకుంటే ఆయనకు అదేం పెద్ద పనేం కాదు. ఆయనకు ఆలోచన వచ్చే మరుక్షణం నేను ఈ భూమి మీద నుంచి ఆయన్ని ఎమ్మెల్యేగా గెలవనీయకుండా సవాల్ చేస్తున్న క్రమంలో మీకు ఆ థ్రెట్ లేదా? ఉంది, ఆ థ్రెట్ ఉంటుంది. కానీ ఇప్పుడు మనము ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత, దీంట్లో ఉండే తర్వాత అతను ఏమో చేస్తాడని ఇంకోటి భయపడితే నన్ను నమ్ముకొని ఉండే నా కార్యకర్తల పరిస్థితి ఏంటి? నేనే కాబట్టి ధైర్యం ఏదన్నా కానీ ఫేస్ చేయాల్సిందే, ఎదుర్కోవాల్సిందే. ఒక దానికి ఒక ఇట్లా జరిగే రాజారెడ్డి గారు హార్ట్ అటాక్ వచ్చేం చనిపోలే, రాజారెడ్డి కూడా మర్డరే కదా. కాబట్టి మనము అయితే మాకు తమ్ముళ్ళు బంధువులు వాళ్ళతో ఫేస్ చేసి వాళ్ళ జీవితాంతం అది ఎదుర్కోవాలి కదన్నా. అవును, కాబట్టి అది అట్లాంటి ఆలోచనకు రారనే నేను అనుకుంటానా. దానికి తోడు వాళ్ళ మనిషిని వాళ్ళు చంపుకొని వాళ్ళు డిఫెన్స్ లో పడి వాళ్ళు అదే అంటే వాళ్ళ మనిషిని వాళ్ళు టికెట్ కోసం చంపేసుకున్నారు. బయటికి రాదు, వివేకానంద రెడ్డికి ఎవరు లేరు, మేమే కదా దాన్ని ఫ్రీజర్ బాక్స్ లో పెట్టి క్లోజ్ చేస్తామని ఇన్ని రకాలుగా ఉండి చేసినారు. నా అమ్మాయి ఈరోజు ధైర్యంగా పోరాడి ఇదంతా వెలుగులోకి వచ్చింది కాబట్టి ఇదంతా వచ్చింది. ఆ అమ్మాయి ఎక్కడన్నా ఎంత కావాలంటే ఆ అమ్మాయిని బెండ్ చేయాలని ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టి చేసినారు. కానీ ఆమె సునీత గారు
దేనికి లొంగ కాబట్టి ఈ వాస్తవాలన్నీ వెలుగులోకి వచ్చి వాళ్ళు ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. ఏమన్నా సింపుల్ గా జరిగిపోతుంది అంటే ఎంతకైనా తెగిస్తారన్నా. దాని తర్వాత 0.01% మాకు మళ్ళా ప్రమాదం ఉంటుందంటే దాని జోలికి రారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు గతంలో చేసిన మర్డర్లు కూడా మళ్ళీ ఇంకోసారి ఎప్పుడన్నా కూర్చుందాం, అన్ని కూడా సంబంధం లేడు వెనక ముందు లేనేటి మర్డర్ చేసి మళ్ళీ కేసు పెట్టి దిక్కు లేని వాళ్ళని చంపినారు ఎక్కువ శాతం. అంటే మళ్ళీ వాళ్ళకి అన్నదమ్ములు ఉండి మళ్ళీ ఫ్యాక్షన్ ఖర్చుకొని ఏదో సందర్భంలో వస్తుందని వాళ్ళ జోలికి వాళ్ళని డబ్బిచ్చో ఇంకోటో చేసి కాంప్రమైజ్ చేసుకున్నాడు తప్ప వాళ్ళని అటాక్ చేయలే. కాబట్టి ఇంకా ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన అనుకుంటే ఏమైనా చేయగలడు, దానికి రెడీగా ఉన్నాం. ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా దానికి ప్రిపేర్ చెప్పేశారు. బయటకు వెళ్తే ఇంటికి వస్తాను రానని కాదు కానీ మీరు దేనికైనా మీరు ప్రిపేర్ గా ఉండాలా అని అనేది అయితే మేము ప్రిపేర్ అయి ఉన్నాం. కాబట్టి ఇవన్నీ చూస్తే మాకు ఇప్పుడు పర్టికులర్ గా పులివెందుల కాన్స్టిట్యున్సీలో ఎప్పుడూ లేని అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. 100%. సునీతా రెడ్డి గారి అడ్వాంటేజ్ గురించి మాట్లాడుతున్నారు మీరు. వివేకానంద రెడ్డి గారు వచ్చే సునీతా రెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతారని ఒక ప్రచారం జరుగుతుంది. ఇంతవరకు అయితే అమ్మాయికి రాజకీయాల పట్ల ఇంట్రెస్టే లేదు. అయినా కూడా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు, బీటెక్ రవి, సునీత కుమ్మక్కయ్య అది మమ్మల్ని ఇరికిచ్చారు, అది చేసినారు. ఎంతకు మీరు తప్పు చేసుకొని మీరు ఇరుక్కున్నారు. దాంట్లో మా ప్రమేయం ఏముంది? మమ్మల్ని మీరు సిట్టు పిలిచినారు కాబట్టి మేము సిబిఐ ఎంక్వైరీకి పోయినాం. సిబిఐ ఎంక్వైరీకి కావాలని అడిగినప్పుడు అదృష్టవశాత్తు సిబిఐ ఎంక్వైరీకి పోయింది. సిబిఐలో ఇన్వెస్టిగేషన్ జరిగి దాంట్లో మీరంతా ఇరుక్కున్నారు. దాంట్లో మేము చంద్రబాబు నాయుడు కలిసి కుట్ర చేసేది ఏముంది? కానీ ఆమెకు లాయర్లు ఆర్గనైజ్ చేయడం, సిద్ధార్థ లూత్రా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసు వాదిస్తున్న పర్సన్, సునీతమ్మ గారికి ఆ లాయర్ని మీరే ఆర్గనైజ్ చేశారు, తెలుగుదేశం పార్టీ ఫండ్ చేస్తుంది, తెలుగుదేశం పార్టీ నడిపిస్తుంది ఈ క్యాంపెయిన్ అంతా. అన్నా నేను చెప్తాను, నాకు ఇది స్వయంగా అనుభవపూర్వకంగా వాళ్ళ మెంటాలిటీ తెలుసు. వాళ్ళకు అంటే వెల్ ఎస్టాబ్లిష్డ్, అంటే ఇంకోరి మీద డిపెండ్ అయ్యి చేసుకోవాల్సిన పని లేదు. దట్టు ఆమె ఈ కేసు సంబంధంగా ఈ విషయంలో ఎవరిని ఒక్క రూపాయి కూడా ఆమె అడగడం లేదు. ఎందుకంటే ఇది మా నాన్న కేసు. మా నాన్న కేసును ఇతరులను వేరే వాళ్ళను ఫండింగ్ అడిగి తీసుకొని చేసే అంత దుస్థితిలో నేను లేను. ఇంకా నా దగ్గర అంత ఇంత మనీ పవర్ నాకు ఇంకా ఉంది. అది అయిపోయినప్పుడు ఏదైనా చూస్తామేమో కానీ ఇప్పటికైతే వద్దని 2-3 సంఘటనలు వైఎస్ ఫ్యామిలీలో ఉండే వాళ్ళ బంధువులు ఆఫర్ చేసే కూడా తిరస్కరించిన సందర్భాలు నాకు స్వయంగా తెలుసు. కాబట్టి ఆమె డబ్బులకు మా పార్టీ ఫండింగ్ చేస్తుంది, ఇంకో ఫండింగ్ అన్న. సిద్ధార్థ లూత్రా గారు అందరికి 10 lakhs తీసుకుంటే ఆమెకు మానవతా దృక్పథంతో ఈమె ఫైట్ చేస్తుందని అపియరెన్స్ కు 5 lakhs తీసుకుంటాడు. ఆయన సుప్రీంకోర్టులో ఒక రోజు వస్తే 10 lakhs తీసుకుంటాడు అదర్స్ కు. ఈమె కోసము అప్పేర్ అయితే 5 lakhs తీసుకుంటాడు. అట్లా జరుగుతున్నాయి తప్ప మేమేదో ఫండింగ్ చేసినామని కానీ ఆయన చెప్తాడు కదా మేము సునీత మాట్లాడిన సందర్భాలు కూడా అసలు ఇంపాసిబుల్ తక్కువ. మన వివేకానంద రెడ్డి గారి జయంతులకి వర్ధంతులు కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారంటే వాళ్ళని వదిలేస్తే నన్నేం చేయలేదు, అదంతా అబద్ధం. నన్నేం చేయలేదు. వాళ్ళ భర్త రాజశేఖర్ గారు మాకు 2 years సీనియర్, మాకు వ్యక్తిగత పరిచయం ఉంది. అంతేగాని ఆమె డబ్బులు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే ఆ పరిస్థితిలోనే లేదు. ఆమె తీసుకోదు. ఆమె మెంటాలిటీకి అది అంటే డబ్బే కావాలనుకుంటే ఆమె ఆ కేసే వదులుకుంటే 100-200 కోట్లు ఇస్తారు కదా, అది కాదు. సో ఆమె టీడీపీలకు రావడం అనేది రూల్ అవుట్. అంటే రూల్ అవుట్ అని నేను చెప్పన్నా. ఆమెకు ప్రస్తుతానికి రాజకీయాల పట్ల కానీ దీని మీద ఇంట్రెస్ట్ లేదు. కేసు ప్రజల దగ్గర చెప్పాలి, ప్రజల మద్దతు తీసుకోవాలి అనుకున్నప్పుడు ఆమె వస్తారు, ఆమె కంటెస్ట్ చేస్తారు పులివెందుల నుంచి, లాంటి ప్రచారం కూడా జరుగుతుంది. అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు న్యాయస్థానాల్లో కానీ ఇంకో చోట ఎటు కూడా మాకు న్యాయం జరగదు అని ఆమె డిసైడ్ అయింది అనుకోండి, సపోజ్. అప్పుడు నేను అప్పుడు కూడా క్యాండిడేట్ అవినాష్ రెడ్డి కనుక కంటెస్ట్ చేశాడు అనుకోండి ఎంపీగా, అప్పుడు నాకు న్యాయస్థానాల్లో న్యాయం జరగలేదు, నేను ప్రజా కోర్టులోనే తేల్చుకుంటా అని ఆ అమ్మాయి తరపున ఉండే బంధువులు కావచ్చు వాళ్ళు ఏదైనా ప్రెజర్ చేసి అప్పుడు ఏదన్నా అప్పుడు వచ్చే ఆ ఒక్క ఛాన్స్ అయితే ఉంది అవినాష్ రెడ్డి పైన కంటెస్ట్ చేయడానికి. అవినాష్ రెడ్డి నేను అనుకోవడం అది వాళ్ళకు ఉండేది అవినాష్ మీదనే కదా ఇప్పుడు జరిగింది. వెనక జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు కూడా ఉన్నారనేది మీ క్లెయిమ్ కదా? ఉన్నారనేది మా క్లెయిమ్. కానీ ఏదైతే అంటే ఏదైతే ఎంపీ సీట్ కోసమే జరిగిందన్నప్పుడు ప్రజా కోర్టులో పోయి ఆ ఎంపీని వాళ్ళకి లేకుండా చేస్తే మా నాన్న ఆత్మ శాంతిస్తుంది అనే రీజన్తో గన ఆయన వచ్చినప్పుడు
దానికి మేము కూడా మా చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఆమె కోసం మేము మా పార్టీలో ఎవరైనా సీటు త్యాగం చేసేదానికి కూడా రెడీగానే ఉన్నారు. ఓకే. అసలు మామూలుగా ఇప్పుడు ఒకటి ఆ స్టేట్లో ఇన్ని సీట్లు వస్తాయని మార్కెట్లో అంటే బెట్టింగ్ రాయాల కోసం ఇస్తాంటారు. సర్వేల్లో కూడా ఇప్పుడు 60 సీట్స్ పడిపోయింది వైఎస్ఆర్సీపీ. అవునా? 4 days నుంచి. అప్పుడు 90 సీట్స్ మీద ఉండేది. పవన్ కళ్యాణ్తో టైఅప్ అంటానే 60 సీట్లకు పడిపోయింది. ఓకే. సో గవర్నమెంట్ ఫామ్ చేస్తారనే కాన్ఫిడెన్స్ ఉంది తెలుగుదేశం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక ఇది బీటెక్ రవి గారు చెప్తున్నారు, చాలా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ఆయన. బీటెక్ రవి గారు చెప్తున్నారు, పులివెందుల పోలంగళ్ళ సాక్షిగా ఈ హత్య వెనుక అవినాష్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఎవరో ఒకరి ప్రమేయం ఉంది అనేది ఇక్కడి ప్రజలు నమ్ముతున్నారు, నేను నమ్ముతున్నాను అనేది ఆయన చెప్తున్నమాట.